మొట్టమొదటిగా ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. మన రాయలసీమ అధ్యక్ష మండల పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పియాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి నా ప్రత్యేకమైన వందనాలు. శ్రీమతి సిడి భారతి ఐజక్ తల్లి గారికి నా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఆఫీస్ బేరియర్స్ అయినటువంటి వైస్ ప్రెసిడెంట్ అయిన రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సెక్రటరీ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ సి ఆనందరావు బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అసిస్టెంట్ సెక్రటరీ అయినటువంటి యానిస్ మోజెస్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. హానరబుల్ ట్రెజరర్ అయినటువంటి పి డానియల్ సార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి యూత్ బోర్డ్ చైర్మన్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిడిఎస్జే బెనహర్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. యూత్ బోర్డ్ డైరెక్టర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ పిఎస్ వినయ్ కుమార్ బాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి అంశం ఏమిటంటే ఏజెంట్స్ ఆఫ్ జస్టిస్, న్యాయ ప్రతినిధులు అనేటువంటి అంశం ఇవ్వడం జరిగి ఉంది. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యములోకి వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శుభము గల నాయన, ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నీ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నాయన ఇదిగో తండ్రి, ఈ లెంటు ధ్యాన స్రవంతి ద్వారా ఇదిగో తండ్రి వాక్య పరిచర్య చేస్తుంటుండగా మీ పరిశుద్ధాత్మ, మీ సన్నిధి, మీ కృప, మీ సహాయము, మీ నడిపింపు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. నేను ఇదిగో తండ్రి మాట్లాడుతున్న ప్రతి మాట మీ ఆత్మ ద్వారా నడిపించమని ఇదిగో తండ్రి సమస్తము నీకు మహిమకరంగా ఇదిగో తండ్రి మా జీవితాలకు ఆశీర్వాదకరంగా నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మరి నాకు ఇవ్వబడినటువంటి లేఖన భాగం వచ్చేసి పాత నిబంధన గ్రంథము నుండి యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఇవ్వడం జరిగి ఉంది. అంశం వచ్చేసి ఏజెంట్స్ ఆఫ్ జస్టిస్, న్యాయ ప్రతినిధులు అనేటువంటి అంశము ఇవ్వబడతా ఉంది. అయితే ఈ యెషయా గ్రంథాన్ని మన జ్ఞాపకము చేసుకున్నట్లయితే మరి రచయిత ఆమోజు కుమారుడైన యెషయా ప్రవక్త రాసినట్లుగా మన జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా కాలం వచ్చేసి సుమారు మరి క్రీస్తు పూర్వం 740 సంవత్సరం నుండి 680 కాలములలో రాసినట్లు చారిత్రక నేపథ్యం మనకు తెలియజేస్తూ ఉంది. యెషయా మరి 8వ శతాబ్దపు ప్రవక్తగా మన జ్ఞాపకము చేసుకోవాలి. అదే విధముగా మరి 40 నుండి 55 అధ్యాయాలు మరి ఇశ్రాయేలు ప్రజలు చెరలో, బబులోను చెరలో ఉన్నప్పుడు రాసినటువంటి మరి దేవుని మాటలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే 42వ అధ్యాయము 1 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఇక్కడ విమోచన సందేశము, సేవకుని యొక్క గీతాల గురించి మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నారు. అసలు న్యాయ ప్రతినిధులు అనేటువంటి మాటకు మరి అర్థము మన జ్ఞాపకం చేసుకుంటే, పేదలు, తల్లిదండ్రులు లేనివారు, మరి భర్త లేనివారు, మరి వీరి పట్ల అన్యాయపు అణిచివేతలు జరిగినప్పుడు మరి వారి పక్షముగా ఉండి వారిని సంరక్షించి సరైనటువంటి న్యాయ నీతి విధానాలను జరిగించే వారిని న్యాయ ప్రతినిధులుగా మన జ్ఞాపకము చేసుకోవాలి. అయితే చదివిన 1 వచనం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1 వచనములో, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు. ఈ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుంటే చెరలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఆదరణ కలిగించేటువంటి రాబోతున్నటువంటి మెషియా గురించి తెలియజేస్తున్నటువంటి మాటలు. మరి దేవుడు ఎన్నుకున్న సేవకుడు న్యాయము తీసుకొచ్చే సేవకుడుగా ఉంటా ఉన్నాడు. ఎలాంటి వాడంటే అభిషక్తుడు, మరి నిజమైన సేవకుడు, పరిపూర్ణ సేవకుడు, విధేయుడు, వివేకముగా ప్రవర్తించేవాడు, మరి తండ్రి పనిని సంపూర్తిగా నెరవేర్చేటువంటి సేవకుడిగా మనము జ్ఞాపకము చేసుకోవచ్చు. అదే విధముగా మరి కింది వచనంలో రాయబడుతుంది, నేను ఏర్పరచుకొనిన నా ప్రాణమునకు ప్రియుడు. మరి మెస్సియా గురించి రాయబడుతున్న మాటలు నేను ఏర్పరచుకున్న వాడు అనే మాట ఇక్కడ రాయబడతా ఉంది. మరి ఎప్పుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఏర్పరచుకున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రాయబడతా ఉంది, జగత్తు పునాది వేయబడక ముందే నేను ఏర్పరచుకున్నాననేటువంటి మాట ఇక్కడ రాయబడతా ఉంది. అంతేకాకుండా మరి మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సేవకుడు ఏర్పరచబడినటువంటి వాడు. అంతేకాకుండా పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును మరి అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఈ లోకానికి ప్రాణమిచ్చుటకు వచ్చిన దేవుని యొక్క సేవకుడు ఏర్పరచబడినటువంటి వాడిగా మనం జ్ఞాపకం చేసుకోగలం. అందుకే తిమోతి పత్రికలో కూడా రాయబడిన మాట మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలలో చూసినట్లయితే, దేవునికి మనుషులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభు నరుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోగలం. మరి యేసుక్రీస్తు ప్రభు వారిని ఏర్పరచుకున్న విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా మరి 42వ అధ్యాయం యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో మరి నా ప్రాణ ప్రియుడు అనే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి మత్తయి సువార్తికుడు రాస్తున్నటువంటి మాట మన జ్ఞాపకం చేసుకుంటే, మరి మత్తయి సువార్త 3వ అధ్యాయం 16-17 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు తన సేవ ప్రారంభము కంటే ముందుగా మరి యోర్దాన్ నదిలో బాప్తిసం తీసుకునేటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏమిటంటే, యేసు ప్రభు యోర్దాన్ నదిలో బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడడం, ఆత్మ పావురము వలె దిగివచ్చుట, అక్కడ ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతని యందు నేను ఆనందించుచున్నాననేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం. మరి సేవకుని పట్ల దేవుడు తెలియబరుస్తున్నటువంటి మాటలు ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించేటువంటి వాడిగా ఉన్నాను. అంటే మత్తయి సువార్తికుడు యెషయా గ్రంథంలో ఏ విషయాలైతే రాయబడతా ఉన్నదో ఆ విషయాలను ఇక్కడ ప్రవచనం యొక్క నెరవేర్పుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోగలము. అదేవిధంగా మరి యెషయా గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు సేవకుడిగా ఎలా ఈ లోకానికి వస్తూ ఉన్నాడంటే బలముతో కాదు, అరవడంతో కాదు, కేవలము ప్రేమతో, త్యాగముతో న్యాయాన్ని స్థాపించుటకు ఇక్కడ వస్తున్నట్లుగా మనకు లేఖన భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ లెంటు కాలములో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అన్యాయాన్ని చూస్తూ మౌనంగా ఉండడం కాదు, కానీ క్రీస్తు వలె న్యాయము కోసం నిలబడేటువంటి బిడ్డలుగా మనం ఉండాలని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నారు. అందుకే అన్యజనులకు న్యాయమును కనపరచుననేటువంటి మాట రాయబడతా ఉంది. మరి అన్యజనులకు న్యాయం అనగా ఈ లోకపరమైనటువంటి విషయాల జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఉన్నదానిని లేనట్టుగా, అంటే న్యాయాన్ని అన్యాయముగా మార్చేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటుంటున్నాం. మరి అన్యాయాన్ని న్యాయముగా మార్చేటువంటి విధానాలను మనం గమనిస్తూ ఉంటాం. అయితే యెషయా గ్రంథంలో మన జ్ఞాపకం చేసుకుంటే 61వ అధ్యాయం 8వ వచనములో, ఎలాయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అనేటువంటి మాట. మరి న్యాయముగా నడుచుకొనుట, న్యాయము చేయుట మరి తండ్రికి ఇష్టం అనేటువంటి మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ న్యాయము ఎలా చేస్తూ ఉన్నాడు ప్రభు అయిన క్రీస్తు అంటే మరి ప్రేమతో, త్యాగముతో అనే విషయాన్ని మన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం తెలియజేస్తూ ఉంటున్నాం. అయితే న్యాయ ప్రతినిధిగా మనం చేయవలసింది ఏమిటంటే దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సును ఈ లోకమంతటికి కూడా తెలియజేసేటువంటి వారిగా మనం ఉండాలని ఈ న్యాయ ప్రతినిధులు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అంతేకాకుండా మరి 3వ వచనంలో చూస్తే యెషయా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు,
అతడు సత్యమును అనుసరించి న్యాయమును కనపరుచును. ఇక్కడ మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వభావాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఎలాంటి స్వభావం అంటే నలిగిన రెల్లును అతడు విరువడు అనే మాట. అంటే పాపిని ఎప్పుడు కూడా ప్రభువారు తిరస్కరించలేదు, రోగిని ఎప్పుడు కూడా ఆయన దూరము చేయలేదు, పేదవారిని ఎప్పుడు కూడా ఆయన మరచిపోలేదు. మరి జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త, పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 2వ అధ్యాయము మరి 16వ వచనాల్లో మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ తెలియజేస్తున్న మాట, పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూసి ఆయన సుంకరులతోనూ పాపులతో కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులు అడగగా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మరి సుంకపు మెట్టు వద్ద ఉన్న లేవి మరి అక్కడ ట్యాక్స్ ఆఫీసర్గా మనం చూస్తూ ఉన్నాం. మరి అతన్ని చూసి నువ్వు నన్ను వెంబడించు అనే మాట అక్కడ తెలియజేస్తూ ఉన్నప్పుడు మరి అతడు వెంబడించాడు. వెంబడించిన తర్వాత వెంటనే ఒక ఇంట్లో కూర్చొని అందరితో అనగా సుంకరులతో పాపురులతో యేసు ప్రభు వారు భోజనం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మరి పరిసయ్యులు శాస్త్రులు ఆయనను ప్రశ్న వేసినట్లుగా చూడగలం. అయితే యేసు ప్రభు వారు అక్కడ చెలవిచ్చిన మాట చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు మరి లోకానికి ఎందుకు వస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నట్లయితే, నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతుల కోసము రాలేదనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాను. అంటే పాపిని ఎప్పటికి కూడా యేసు ప్రభువారు తిరస్కరించేవారు కాదు, వారిని దరికి చేర్చేవాడు. ఓదార్చేటువంటి విధానం, అక్కడ చేర్చుకునేటువంటి విధానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అయితే రోగిని ఎప్పుడు కూడా ఆయన దూరము చేయలేదు. మరి పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము మన జ్ఞాపకం చేసుకుంటే 2-3 వచనాలలో అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ మరి కుష్ఠిరోగి యేసుప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం. వచ్చినప్పుడు మరి అక్కడ జరిగిన సందర్భాన్ని చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయము 3వ వచనం, అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే నువ్వు సిద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగము శుద్ధి ఆయను. ఇక్కడ యేసు ప్రభు వారు మరి కొండ మీద ప్రసంగము చేస్తున్న సందర్భములో మరి అనేకులు ఆయన ఎద్దకు వచ్చిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం. అయితే అక్కడికి కుష్ఠిరోగి వస్తూ ఉన్నాడు. కుష్ఠిరోగి అనగా మన జ్ఞాపకం చేసుకుంటే పాత నిబంధన గ్రంథం లేవియా కాండము 13వ అధ్యాయము 40-45-46 వచనాలలో జ్ఞాపకం చేసుకుంటే వారు అపవిత్రత కలిగిన వాడు. ఆ కుష్ఠు ఉన్నంత రోజులు కూడా మరి ఊరికి వెలుపలగా జీవించేటువంటి విధానాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం. కాబట్టి ఆ వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కోరుకుంటున్నాడు ఒకటే, ఏమిటంటే నన్ను శుద్ధినిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు యేసు ప్రభు వారు ఏం చేస్తూ ఉంటున్నాడంటే రోగిని దూరము చేయకుండా అతన్ని తాకి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రియ బిడ్డలారా, మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆయన ఎప్పటికీ రోగిని దూరం చేసేటువంటి దేవుడు కాదు, అందరినీ కూడా మరి స్వస్థపరిచేటువంటి దేవుడిగా మన జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ న్యాయ ప్రతినిధిగా మరి కఠిన హృదయం కలిగిన వారు క్రీస్తు వారు కాదు, కానీ మరి మన ప్రభు అయిన క్రీస్తు వారు ఎలాంటి వారంటే కరుణామయుడు, అందరినీ కరుణించి స్వస్థతను అనుగ్రహించేటువంటి దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకోగలం. అదే యెషయా గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనాల్లో జ్ఞాపకం చేసుకుంటే, భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు, ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును అనే మాట ఇక్కడ రాయబడతా ఉంది. యేసు ప్రభువారు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు, భూలోకానికి న్యాయము స్థాపించడానికి. అనగా ఇక్కడ అలసిపోనటువంటి సేవ, అలసిపోనటువంటి జీవితాన్ని మన జ్ఞాపకం చేసుకోగలం. మరి కల్వరి సిలువను మన జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని మరి గొల్కొత్త కొండ వైపు తీసుకువెళ్తున్న సందర్భంలో మరి అనేక మంది దూషిస్తూ ఉన్నారు, వేదన పెడతా ఉన్నారు, అనేకమైనటువంటి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారు అలసిపోకుండా తన
తండ్రి చిత్తం ఏదైతే ఈ లోకంలో చేయాలో దాన్ని నెరవేర్చడానికి భూలోకంలో న్యాయం స్థాపించేంత వరకు కూడా ఆయన ఏం జరుగుతూ ఉందంటే మందగిలడు నలుగుడు పడడు అనేటువంటి మాట అక్కడ రాయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, అవినీతి, అసమానం, వివక్షత ఉన్న చోట్ల దేవుడు న్యాయ ప్రతినిధిగా నిలబడి అక్కడ మరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన విధానాన్ని అక్కడ మనం చూడగలం. మరి అంతేవిధంగా మరి 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 6-7 వచనాలలో చూస్తే, గ్రుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడి వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందిగృహములో నుండి వెలుపలి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాడు. ఈ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే వెలుగుగా మనల్ని పిలుస్తూ ఉన్నారు. జనములకు నిబంధనగా, అన్యజనులకు వెలుగుగా మనల్ని పిలుస్తూ ఉన్నారు. అంతేకాకుండా న్యాయ ప్రతినిధి అయినటువంటి ప్రభువారు చేసే పనులను ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అంధులకు చూపునివ్వడం అనగా మానసిక మరి ఆరోగ్య పరిస్థితులు మరి పరిస్థితులు సరైన విధానంలో లేని వారికి మరి సంపూర్ణ స్వస్థత, విడుదల ప్రభు అయిన క్రీస్తు వారు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా బందీలను విడుదల చేయడం అనగా సామాజిక మరి న్యాయ స్వాతంత్రము వీటి నుంచి విడుదల పొందించేటువంటి విధానంలో మరి యేసు ప్రభు వారి పని ఇక్కడ మన జ్ఞాపకం చేయగలం. మరి చీకట్లోనున్న వారికి వెలుగు ఇవ్వడానికి అనగా పాపం అనే చీకటి ఈ లోకములో నిజమైన క్రీస్తు వైపు మరి నడవడానికి మరి ప్రభు అయిన క్రీస్తు వారు ఈ లోకానికి మెస్సియాగా వస్తున్నట్లుగా మన జ్ఞాపకము చేసుకోగలం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యెషయా గ్రంథంలో రాయబడిన ఒక మాట మన జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథము మరి పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరం వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవిత ప్రయాణ విధానంలో మనం జ్ఞాపకం చేసుకుంటే మరి అన్యాయపు తీర్పును పొందినట్లుగా మనం చూడగలం. మరి మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లయితే 22వ వచనం, అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడగగా, సిలువ వేయమని అందరూ చెప్పిరి. అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసినని అడగగా, వారు సిలువ వేయమని మరి గట్టిగా కేకలు వేసిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయనప్పటికీ, ఏ నేరము చేయనప్పటికీ మరి అక్కడ అన్యాయపు తీర్పు పొందిన వారై ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. ఏమంటే, సిలువ వేయండి, యేసు ప్రభుకు సిలువ వేయండి అనేటువంటి మాట. మన పాపముల కోసమై యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందిన విధానాన్ని ఇక్కడ మన జ్ఞాపకము చేసుకోగలం. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పు పొందారంటే కేవలం మనల్ని న్యాయ ప్రతినిధులుగా చేయడానికే ఈ లెంటు మనకు ఏం తెలియజేస్తుంది అంటే, మరి లెంటు మార్పును కోరుకుంటా ఉంది, సిలువ విమోచనను మనకు సూచిస్తూ ఉంది. దేవుడు మనలను మార్పు పొందించి విమోచన కార్యములో న్యాయ ప్రతినిధులుగా మనమందరం కూడా ఉండాలని తెలియజేస్తూ ఉంది. మరి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి, క్రీస్తు వలె నేను జీవించాలి, న్యాయం కోసము మాట్లాడాలి, మరి అన్యజనులకు వెలుగుగా మరి యేసుక్రీస్తు ప్రభు సెలవిచ్చినట్లుగా మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నట్లుగా నేను వెలుగుగా ఉండాలి అనేటువంటి మాటలను మనం జ్ఞాపకము చేసుకోవాలి. మరి న్యాయ ప్రతినిధులుగా మనము సిలువను మోస్తూ సమాజాన్ని మార్చే క్రీస్తు శిష్యులుగా జీవించున్నట్లుగా అలాంటి కృప, సహాయము, నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన నీ నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నాయన, ఇదిగో తండ్రి, ఈ లెంటు ధ్యాన స్రవంతి యొక్క మాధ్యమము ద్వారా న్యాయ ప్రతినిధులు అనేటువంటి మాట మీద నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాం. నాయన, క్రీస్తు ప్రభు వారిని న్యాయం సమకూర్చే విధముగా మీరు ఈ లోకానికి పంపించారు ప్రభా. సున్నితమైన హృదయము నాయన, ఇదిగో తండ్రి, పాపని తిరస్కరించకుండా, రోగిని దూరం చేయకుండా నాయన
ఇదిగో తండ్రి దరి చేర్చుకొని అనేక విషయాలను నాయన ఇదిగో తండ్రి స్వస్థత విడుదలను మీ కృప ద్వారా అనుగ్రహించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మేము కూడా ఈ లోకములో నాయన న్యాయ ప్రతినిధులుగా వెలుగు సంబంధుల వలె ప్రభా ఈ లోకములో నాయన మార్పు పొంది అనేకులను మార్పు విమోచన కార్యములో నాయన పాలి భాగస్థురాలుగా చేయనట్లుగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి మహిమ పొందుమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. మేడం